ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మాకు సపోర్ట్ చేయాలని అడిగితే ఓకే అన్నారంట. మరోవైపు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న 40% ఓటింగ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటింగ్. మరి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి సపోర్ట్ చేసేది తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికేనా అని మరికొంతమంది అనుమానపడుతున్నారు. ఒకవైపు తెలుగు వ్యక్తి ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయనే మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు కాబట్టి, అందులోనూ రాహుల్ గాంధీ భావజాలం జగన్మోహన్ రెడ్డి భావజాలం ఒకటే కాబట్టి మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి ఓటేస్తారా, లేదా ముందు జాగ్రత్తతో ఎన్డీఏ కూటమి నిర్ణయించినటువంటి సిపి రాధాకృష్ణన్కి ఓటేస్తారా అనే విషయంలో అయోమయంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎటువైపు మద్దతు తెలిపినా ఇరకాటంలో పడినట్టే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు ఓటేస్తే బాగుంటుందా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.